ఆశ్రమం అంటే ఇహలోక చింతనతో మెలిగే వారికి ఆకలి తెచ్చే అంగడులు కాదురా. ఆశ్రమం అంటే ఆధ్యాత్మిక ఆకలి తీర్చే స్థానం. సహజంగా ఆశ్రమాన్ని బోర్డు పెట్టుంటే ఏమండి భోజనం జరగదా అంటే ఆశ్రమం అంటే భోజనం పెట్టే ఇదే పెట్టి పడుకుంటే ఇచ్చే స్థానాలు కాదు అనేది అర్థం చేసుకోవాలి. ఆశ్రమం అంటే ప్రకృతి శ్రమల స్వేద తీర్చే ప్రదేశం కాదురా. ప్రకృతిలో మనం ఎన్నో రకాలైన పనులు చేస్తూ ఉంటాం. అలసట తీర్చుకుంటానికి ఎక్కడో పడుకోవాలి. వెనక సత్రాలు ఉంది, ఆ సత్రాలు ఇప్పుడు కనుమరుగైపోయింది. ఆశ్రమం అంటే ఆధ్యాత్మిక శ్రమలు మాపే అనువైన ప్రదేశం. ఆలుబిడ్డలను పోషించుటకై వ్యవసాయం పనులు చేయు వారికి వ్యవసాయ కూలీలు అంటారు. అదే యంత్రములపై పనిచేయు వారిని కార్మికులు అంటారు. ఆధ్యాత్మికంగా పయనించు వారిని ముని అంటారు. అట్టి మునులకు అలసట తీర్చి బాట చూపినిదే ఆశ్రమం. భగవంతుడికి చేరటానికి బాట చూపేది ఆశ్రమం కానీ నీ శ్రమలు తీర్చుకుంటాకి ఆకలి తీర్చుకుంటా కాదు. ఆదిలోనూ విషయానందాలతో అలసట తీర్చుకున్న సత్రములు. ఆశ్రమము నివిధముగా నిర్మింపబడినను నిలవదగ్గది గురువులే. ఆశ్రమంలో ఉండవలసిన వాళ్ళు ఏంటంటే 10 మందికి భగవంతుడు దారి చూపగలిగే మార్గం చూపగలిగే వారిని గురువులు అంటారు. వాళ్ళు ఉండగలిగేది కానీ అజపముతో కూడి మోక్ష మార్గం తెలుపువాడే గురువురా. ఆధ్యాత్మికము పేర గుళ్ళు నిర్మించు ఎదురు కొందరు, ఆధ్యాత్మికం పేర ఆశ్రమం నెలకొల్పుదురు పెక్కుదురు. ఆధ్యాత్మికం అంటే అర్థమైనో ఎరుగక వేళ చేసేది రుచేష్టలు. ఇప్పుడు ఇదే దేవానంద గారి పేరున ఆశ్రమాలు నెలకొల్పుకుని పందాలు పోగు చేసి చేస్తున్నారు. కానీ అసలు ఆశ్రమం అంటే ఏంటో తెలియకుండా ఆశ్రమాలు నెలకొల్పితే అది వ్యర్థమైపోయి భూత్ బంగాళలాగా తయారైపోతాయి. అవధానమైన ఆధ్యాత్మిక పయనం చేయకపోవచ్చు. అవధానాలకు తెలిసిన వాడు కూడా అతను ఆధ్యాత్మిక రూపులో ఉండకపోవచ్చు. ఆధ్యాత్మిక పయనిస్తున్న అందరూ అవధూతలు కాదుగా. అవధూతలు ఏమో ఊరక పలుకరు అవనులు. దీని మీద ఎవరు అవధూతలు ఏం పలకరు. వాళ్ళ పనులు వాళ్ళు దీంట్లో వాళ్ళు ఉంటారు. అవనులు కొట్టు నిడక ఆధ్యాత్మికులు వేల కాగలరు. ఈ విషయానందాలను మానుకోకుండా ఎవరు భక్తుడు కాలేడు. ఆశ్రమమునకు ఆధ్యాత్మికమునకు పొట్టు కూర్చొని పరమాత్మ. ఆశ్రమం ఏంటంటే ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఆశ్రమానికి పొత్తు ఏమిటంటే ఈ యొక్క తపస్సు చేసే కేంద్రాలు అన్నమాట. అది ఆత్మ ఎన్నను పరమాత్మ ఎన్నను చైతన్యమే. ఆది అంతములు లేనిదే చైతన్యము. అట్టి ఆది ఎన్నున్న దాన్ని తొలగించుటే స్వరూప జ్ఞానం. ఇక్కడ ఏంటంటే ఈ భగవంతుడిని ఆత్మ అని చైతన్యం అని ఇంకా పలు రకాలుగా మనం ఉచ్చరిస్తూ ఉంటాం. కానీ ఆత్మ అనేది కొన్ని పదార్థాలకు మాత్రం ఉపయోగించాలి. జీవులు ఉండాల్సింది ఆత్మ. అందులో జీవాత్మ అనేది మనం తెలియపరుస్తాం. కానీ అక్కడ జడాల్లో ఆత్మ ఉంటుందా జీవాత్మ అని అంతా ఉపయోగపడదు. చైతన్యం అప్పుడు చైతన్యం అనేది అంతా వ్యాపించింది. ఆత్మ అనేది అన్న చైతన్యం అన్న ఒకటే. కాకపోతే ఎక్కడ ఏ పేరుతో పిలవాలో అది ఆ నామంతో పిలవాలి. అట్టి స్వరూప జ్ఞానం ఎరిగితే ఆత్మదర్శనం అంటారు. అట్టి జ్ఞానంలో ఎన్నను ప్రణవోపాసన ఒక్కటే. దీనికి భగవంతుని చేరాలంటే ప్రణవోపాసన ఒకటే. అట్టి ఆత్మదర్శనం కావాలనన్న నాగోపాసన శరణ్యము. ఆత్మ దర్శనం కావాలంటే భగవంతుడిని ఎలా ఉంటే ఏంటి అని గ్రహించాలంటే నాగోపాసన కావాలి.
కానీ భగవంతుని చేరాలంటే నాలుగో ఉపాసమైనా పర్వాలేదు, ప్రణవోపాసమైనా పర్వాలేదు. ఆశ్రమంలో కార్యములన్నీ జన్మరాహిత్యం కొరకులే. ఆశ్రమంలో ఏంటిదంటే జన్మరాహిత్యం కొరకు, మోక్షం ఎలా పొందటానికి ఏ మార్గంలో ఉండాలనేది ఎప్పుడు ఏ రకంగా మాట్లాడినా అది అవసరం. కానీ ఆశ్రమం అంటే భోజనశాల కాదు. ఆశ్రమంలో కార్యములన్నీ జన్మరాహిత్యం కొరకలే. అట్టి కార్యంలో పూజలు కలుపుడు ఎందుకు? ఆశ్రమం అంటే పూజలు చేసుకుంటాను, పూజలు చేసుకునేది ఇంటి దగ్గర. అట్టి కార్యంలో భజనలు చేయదు ఎందుకు? ఆశ్రమంలో భజనలు పెట్టుకుందాం, పూజ పెట్టుకుందాం అంటే అది ఆశ్రమం యొక్క ధర్మం కాదు. అట్టి పూజారీదులన్నీ భగవంతుని చేరు మెట్లురా. అవి మెట్లు మాత్రమే. కానీ అది ఆశ్రమంలో భగవంతుడికి చేరడానికి వీలైన పదార్థాలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఈ భజనలతోనూ ఈ పూజలతోనూ సరిపెట్టుకోకూడదు. ఆ మెట్లపై మోక్ష భవనం మెట్లు చేయగా అవి ఎన్ని గృహస్థ ధర్మంలో ఉన్నవి. ఇవన్నీ గృహస్థుల యొక్క ధర్మాలయ్యి. ఆశ్రమం ధర్మం ఎరుగక ప్రపంచంలోకి మునుగులు చెల్లిస్తున్నారు. ఆ ప్రవచనములకు స్వరూప జ్ఞానమునకు సంబంధం ఏమైనా ఉన్నదా? నీకు పూజలు అవన్నీ ఒక మెట్లు మాత్రమే. ఆ మెట్ల మీద తీసుకెళ్ళేంతవరకు ఆ మెట్ల మీద కూర్చోబెడితే ఇంకా నువ్వు మోక్ష మార్గానికి వెళ్ళేటప్పుడు అట్టి సంబంధం లేని ప్రవచనం వీడి గృహస్థులకు కర్మ మార్గం తెలుపురా. ఎవరైనా సాధువులు వీళ్ళు మాట్లాడాల్సి వస్తే, ప్రవచనాలు చెప్పాల్సి వస్తే దేని గురించి వీళ్ళందరూ కూర్చున్నారు గృహస్థులు. ఆ గృహస్థులు మోక్ష మార్గానికి తరించి ఏ విధంగా వెళ్ళాలి అనేది చెప్పాలి తప్పితే ఏ పూజలో బయలుతో సరిపెట్టేసి తప్పట్లు కొట్టుకుంటే అది వ్యర్థం. ఆ ధ్యానం ఎట్లు చేయగలను? శాస్త్ర సమ్మతముగా గురువుల నుండి నేరుడి. నీకు ధ్యానం అనేది మనం ఏంటంటే అది మంచి ఆఖరి మెట్టు. అది ఆ మెట్టు తప్పుడు చేసుకున్నాము, తప్పు దారిలో పడితే ఉపయోగం లేకుండా జీవితం వ్యర్థమైపోద్ది. కనుక ఆ ధ్యానం అసలు ఎలా చేయాలి అనేది గ్రహించగల గురువుల ద్వారా. ఆశ్రములంటే జన సమూహములతో తొక్కిసలాట ఆడే కాదురా. ఆశ్రమములు అంటే సాధన చేయ ప్రదేశములు. ఆశ్రమం అంటే ఏంటంటే సాధన చేయటం, భగవంతుడి చేతాకి కావాల్సిన సాధన చేసే దాన్ని ఆశ్రమం అంటారు. కానీ ఓ జనాలకు కృషులు అడుగుని పూజలు చేసుకుని ఏవో చేసి భోజనాలు పెట్టేసుకుంటే అది ఆశ్రమం అనిపించదు. ఆత్మతో మనసు లీనమనచుటే సాధన అయింది అందరూ. ఆత్మ మనసు రెండు లీనమైపోక కలిసిపోవాలి. జీవాత్మ పరమాత్మతో కలిసిన దాన్ని అట్టి సాధనా పరుడే జన్మరాహిత్యుడు అవునురా. అట్లా మనం ఏ మార్గం అయితే పయనించే మార్గం కరెక్ట్గా ఉందో అప్పుడు ఆశ్రమానికి దానికి సంబంధించిన పేరుకి సరిపోతుంది. హరి ఓం నమో నారాయణ.